అప్పుడు సమయం ఉదయం 11 గంటలవుతోంది. వాణి క్లాసులో నుండి హడావిడిగా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. కొంత దూరంలో బెంచ్ మీద కూర్చొని ఉన్న తన స్నేహితురాల్ని, వైశాలి, క్లాస్కి వెళ్దాంరా. నేను రాను వాణి, సివిక్స్ క్లాస్ చాలా బోరింగ్, నువ్వెళ్ళు. నెక్స్ట్ క్లాస్కి వస్తానులే. సివిక్స్ లెక్చరర్ రాలేదు, యశ్వంత్ సార్ హిస్టరీ క్లాస్ తీసుకోవడానికి వచ్చారు. యశ్వంత్ పేరు వినగానే వైశాలి లేచి నిలబడింది. పరిగెత్తుకుంటూ వాణి దగ్గరకొచ్చి, యశ్వంత్ సార్ క్లాస్ మధ్యాహ్నం కదా? అవును, సివిక్స్ సార్ రాలేదు కదా, అందుకే ఈ 1 అవర్ కూడా యశ్వంత్ సార్కే మన క్లాస్ అప్పగించారంట. అయితే ఇంకా ఇక్కడే నిలబడతావే, పద అంటూ వాణి చేయి పట్టుకుని లాక్కొని క్లాస్ వైపుకు పరుగులు తీసింది వైశాలి. వాళ్ళు క్లాస్ ముందుకు వెళ్ళేసరికి యశ్వంత్ మాస్టారు క్లాస్ మొదలు పెట్టేశారు. సార్, లోపలికి రావచ్చా? ఇది ఇంటర్వెల్ టైం కూడా కాదు, ఎక్కడికి వెళ్ళారు? అది వాటర్ అయిపోతే తీసుకురావడానికి వెళ్ళాం సార్, ప్లీజ్ లోపలికి రానివ్వండి అని వైశాలి బ్రతిమలాడడంతో అతను క్లాస్లోకి అనుమతిస్తాడు. మాస్టారు తన పాటికి తాను పుస్తకం తీసుకొని క్లాస్ చెప్పడం మొదలు పెడతాడు. ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా క్లాస్ వింటారు. కానీ వైశాలి మాత్రం యశ్వంత్ని ఆరాధనగా చూస్తూ ఊహల్లో నిమగ్నమైపోతుంది. ఓ గంట తర్వాత క్లాస్ అయిపోయి అతను వెళ్ళిపోతాడు. ఏంటే, అప్పుడే క్లాస్ అయిపోయిందా? మాస్టర్ వచ్చి గంటైందే బాబు. హా, 1 గంట ఏంటి? ఆయన ఎదురుగా నిలబడుంటే 24 గంటలు గడిచినా తెలియదు నాకు. ఎందుకే ఆయనంటే అంత ఇష్టం నీకు? ఇష్టం కాదే, ప్రేమ, లవ్, కాదలు. నీ బొంద. సంవత్సరం నుండి నువ్వు చూడ్డం తప్ప ఎప్పుడైనా నీ మనసులో మాట చెప్పావా? అతను స్టూడెంట్ కాదే, లెక్చరర్. లైఫ్లో సెటిల్ అయ్యాను కదా అని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకున్నాడనుకో, అప్పుడు అడుక్కు తింటావు నువ్వు. పెళ్ళా? యశ్వంత్ సారు నాకు మాత్రమే సొంతం. ఒకవేళ నాకు తెలియకుండా అతనికి పెళ్లి జరిగినా వాళ్ళని విడదీసి మరీ యశ్వంత్ని నా సొంతం చేసుకుంటాను అంటూ అతని పట్ల తన మనసులో ఎంత మొండి వైఖరి ఉందో తన స్నేహితురాలికి చెప్తుంది వైశాలి. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత దసరా సెలవులు ఇచ్చారు కాలేజీకి. ఏంటే, మరీ 10 రోజులు సెలవులా? ఈ 10 రోజులు యశ్వంత్ సార్ని చూడకుండా ఎలా ఉండాలే బాబు? సెలవులు వచ్చాయని అందరూ సంతోషంగా రెక్కలు కట్టుకొని ఎప్పుడు ఇంట్లో వాళ్దామా అని చూస్తున్నారు. కానీ నీది మాత్రం ఇదిగో విచిత్రమైన బాధ. నా బాధ నాది మరి. తెల్లారితే దసరా సెలవులనగా ఒక ఖాళీ క్లాస్ రూమ్లో తన మిగిలిపోయిన పనిని పూర్తి చేసుకుంటూ కనిపించాడు యశ్వంత్ వైశాలికి. ఆమె వెంటనే ఆ క్లాస్లోకి వెళ్ళింది. ఏంటి వైశాలి, ఇది నీ క్లాస్ రూమ్ కాదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? హిస్టరీలో ఏదైనా డౌట్ ఉందా? హిస్టరీలో ఏం డౌట్ ఉంటుంది సార్, అంతా థియరీనే కదా. మరి ఏం మాట్లాడాలి? నాకు మీరంటే చాలా ఇష్టం సార్. ఇష్టం అన్న మాట కూడా సరిపోదు, అంత ఇష్టం. నేను మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఎలాగో మీరు సెటిల్ అయిపోయారు కదా, ఇంకా 6 నెలలు అయితే నా డిగ్రీ పూర్తయిపోతుంది. మా వాళ్ళని నేను ఒప్పించగలను సార్. మీరు నా ప్రేమను ఒప్పుకుంటే నేను చాలా సంతోషిస్తాను. వైశాలి మాటలకి అతను స్పందిస్తూ, నేను చాలా రోజులుగా వింటున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని. కాలేజ్ మొత్తం దండారా వేసినట్లున్నావు కదా. అయినా లెక్చరర్తో ప్రేమేంటి నీకు? అందులో తప్పేముంది సార్? చూడు, ఈ వయసులో ప్రేమ అనే ఎమోషన్ దగ్గర ఆగిపోతే నీకంటూ భవిష్యత్ ఏమీ ఉండదు. చక్కగా చదువుకొని లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలని కలలుగను, బాగుపడతావు. మళ్ళీ ఇలాంటి ప్రపోజల్తో నా ముందుకు వచ్చావంటే నేరుగా ప్రిన్సిపల్కి విషయం చెప్తాను. ప్రిన్సిపల్కి కాకపోతే పోలీసులతో చెప్పండి సార్. నేను భయపడేదే లేదు. మిమ్మల్ని ప్రేమించే విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఏంటి? ఇంకో 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేస్తాను. ఎప్పటికైనా మీ మనసు కరగాల్సిందే. మీ చేతులతో నా మెడలో 3 ముళ్ళు వేయాల్సిందే. ఇదే జరుగుతుంది, రాసి పెట్టుకోండి అని మొండిగా వాదించి వైశాలి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇలా తయారవుతున్నారు ఆడపిల్లలు. ఇంకా నయం, ఆవేశంలో నాకు పెళ్లి కుదిరిన విషయం ఈ పిల్లకి చెప్పలేదు అనుకున్నాడు యశ్వంత్. దసరా సెలవులు పూర్తయి ఓ 20 రోజుల తర్వాత కాలేజీలో పరీక్షలు మొదలయ్యాయి. వైశాలి పరీక్షల కోసం సిద్ధమయ్యే పనిలో పడిపోయింది. అదే సమయంలో యశ్వంత్ 15 రోజులు సెలవు పెట్టి అతని పెళ్లి కోసం వెళ్ళిపోతాడు. పెళ్లి విషయం కాలేజీలో తెలియకపోవడమే మంచిదని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనే కారణం పెట్టి సెలవులు తీసుకున్నాడు. పరీక్షల బిజీలో వైశాలి కూడా అంతగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల్లో అతని పెళ్లి. అతని కాబోయే భార్య పేరు రూప.
అంతా సాఫీగా సాగి ఒక్క గంటలో రూప మెడలో యశ్వంత్ తాళి కట్టబోతాడనగా మండపంలో ఒక పెద్ద షాక్ తగిలింది అతనికి. వధూవరులిద్దరూ పీటల మీద కూర్చొని ఉండగా వైశాలి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఆమెనక్కడ చూసిన యశ్వంత్కి చెమటలు పడతాయి. పెళ్లికొడుకు యశ్వంత్ అని తెలియకుండా ఆ పెళ్లికి వచ్చింది వైశాలి. అతన్ని అక్కడ చూడగానే ఆమె రక్తం మరిగిపోయింది. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేని పరిస్థితి తనది. 2 నిమిషాల్లో వైశాలి నేరుగా రూప దగ్గరికి వస్తుంది. దాంతో యశ్వంత్ గుండె దడ ఇంకా పెరుగుతుంది. ఆమెను చూడగానే రూప, చెల్లి వచ్చేసావా? ఈరోజు కూడా రావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? పరీక్షల పేరు చెప్పి నా పెళ్లి తంతుల్లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయావు. నిజమే అక్క, పరీక్షల్ని పక్కన పెట్టి ముందుగానే రావాల్సింది. ఆలస్యమైపోయింది, చాలా ఆలస్యమైపోయింది అంటూ కోపంగా యశ్వంత్ వంక చూస్తుంది వైశాలి. పెళ్లి పీటల మీద పరిచయం చేయాల్సి వస్తుంది. ఇదిగో మీ బావగారు యశ్వంత్ కుమార్. అలా రూప మాట్లాడుతూ ఉండగా ఆమె తండ్రి కలగజేసుకొని, అమ్మా రూపాలి, వైశాలి, ఇది మీ ముచ్చట్లకి సమయం కాదు. ముహూర్తం దగ్గర పడుతుంది. బావగారిని తర్వాత పరిచయం చేసుకుందువులే, ముందొచ్చి ఇలా నిల్చో అంటూ వైశు చేయి పట్టుకొని తన పక్కన నిలబెట్టుకున్నాడు ఆమె తండ్రి దామోదర్. తన కళ్ల ముందే ఆమె ఎంతగానో ప్రేమించిన యశ్వంత్కి తన సొంత అక్క రూపాలితో పెళ్లి జరగడం వైశాలి మనసును కాల్చేసింది. పెళ్లి తంతు పూర్తయి భోజనాలవి అయ్యాక ఒంటరిగా ఓ మూల కూర్చున్న వైశు దగ్గరికి యశ్వంత్ వెళ్తాడు. ఓ మాస్టారు మీరా? కులాసాయేనా? వైశు ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు మనసులో కోపం పెట్టుకొని బాధపడడం, గొడవపడడం లాంటివి ఏమీ చెయ్యొద్దు. రూప మీ అక్కనే విషయం నాకు తెలియదు. నాకు తెలుసు మాస్టారు. ఒకవేళ తను మా అక్కని తెలుసుంటే మీరు అసలు ఈ పెళ్లికి ఒప్పుకుని ఉండేవారే కాదు. నిజమే, ఇదంతా తెలియకుండా జరిగింది. అయినా నా ఫోటో నీకు చూపించలేదా తను? నా కర్మ కొద్దీ మీ ఫోటో పంపిన రోజే నా ఫోన్ పగిలిపోయింది. ఆ తర్వాత పరీక్షల హడావిడిలో నేను మీ గురించి ఆలోచించలేదు. అయినా నా జీవితంలో ఇంత పెద్ద మలుపు వస్తుందని ఎలా అనుకుంటాను? నేను మీకు చెప్పాను కదా ఆ రోజే అంత వివరంగా. అయినా మీరు మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధమయ్యారు? వైశు, నువ్వు ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. ఇది నా జీవితం. నాకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవడానికి నాకు అధికారం ఉంది. నీ ఇష్టాల ప్రకారం నా జీవితం ఉండాలి అని నువ్వు షరతులు పెట్టడం తప్పు. నిజమే మాస్టారు. అయినా మీ భార్య స్థానంలో ఉన్నది మా అక్క కాబట్టి మీకే సమస్య ఉండదులేండి. చెల్లెల్ని కదా, అక్క జీవితం పాడు చేయలేను అని ఆమె చెప్పడంతో యశ్వంత్ మనసు కాస్త కుదుట పడింది. వాళ్ళిద్దరూ అప్పటికి పరిచయం లేనట్టుగానే నటించారు. ఆ తర్వాత అప్పగింతలు జరిగాయి. యశ్వంత్, రూప యశ్వంత్ వాళ్ళ సొంత ఊరు వెళ్లారు. అక్కడ ఒక వారం రోజులున్న తర్వాత సిటీలో మంచి ఫ్లాట్ చూసి అద్దెకి తీసుకొని తమ కొత్త కాపురం మొదలుపెట్టారు. రూపాలి తన చెల్లిలాగా కాదు, చాలా నెమ్మదస్తురాలు. భర్త ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని పెళ్లినాడే నిర్ణయించుకుంది రూప. రూప, నువ్వు నాకెప్పుడు నీ పేరు ఎందుకు చెప్పలేదు? అదేం ప్రశ్న అండి, ఇప్పుడు ఏమైంది? రూపాలి అనే పేరు వింటే వైశాలి నీకు తెలుసా అని ఆ క్షణమే అడిగి ఉండేవాణ్ణేమో అని మనసులో అనుకున్నాడు అతను. ఏమైందండి, ఎందుకలా అడిగారు? ఏం లేదు, నీ పేరు చాలా కొత్తగా ఉంది, వినడానికి బాగుంది, అందుకే అలా అడిగాను. అవును, నువ్వు ఎంఎస్సి వరకు చదివినట్లున్నావు, మరి ఉద్యోగ ప్రయత్నం ఏమీ చేయలేదా? ఉద్యోగం చేయాలన్న ఆసక్తి నాకు కూడా ఉంది. అంతలోనే ఈ పెళ్లి మాటలు జరిగిపోయాయి. పెళ్లి తర్వాత మీ వీలుని బట్టి మీకు ఇష్టమైతే ఉద్యోగం వెతుక్కుందామని అనుకున్నాను. రూపాలి ఎంత పరిపక్వతతో ఆలోచిస్తోంది. తన చెల్లెల్లో కూడా ఇలాంటి లక్షణాలుంటే బాగుండేదేమో. అయినా పెళ్ళయ్యాక ఏ గొడవ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అది నా అదృష్టమే అనుకోవాలి. వైశాలి నేను పనిచేస్తున్న కాలేజీలోనే చదువుతుందని రూపకి తెలుసా తెలీదా? ఏమైందండి మీకు? మీలో మీరే ఆలోచిస్తున్నారేంటి? ఏం చేయమంటావు? జీవితంలో ఊహించినవి ఎన్నో జరుగుతుంటాయి. నా జీవితంలో కూడా అలా జరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదు నేను. ఇప్పుడేం జరిగిందేంటి? నీతో పెళ్లి జరిగింది కదా. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టమే. ప్రతి చిన్నదానికి నువ్వు నేను సమానమని మాట్లాడే ఆడవాళ్ల మధ్య భర్త ఇష్టానికి తగ్గట్టు నడుచుకుంటాననే అమ్మాయి నాకు భార్యగా దొరికింది చూడు, అందుకు మురిసిపోతున్నాను. చిన్నప్పటి నుండి వైశు నాకు ఏది నచ్చితే అదే కావాలని గొడవ చేసేదండి. అందుకే నాకు నచ్చినవన్నీ దానికోసం వదులుకోవడం అలవాటైపోయి సర్దుకోవడం నా జీవితంలో భాగమైపోయింది. అవునా?
ఇంత ఓర్పు నీకిచ్చింది తనే అన్నమాట. చాలా గ్రేట్. ఏంటోనండి, మీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు. సరే, మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేయమంటారు చెప్పండి? ఇక్కడ నువ్వు ప్రతిదానికి సర్దుకోవాల్సిన అవసరం లేదు రూపా. ఎందుకంటే మీ చెల్లి ఇక్కడ లేదు కదా. నీకు నచ్చినట్టుగా ఉండడానికి, నచ్చిన వంట చేయడానికి, నువ్వు కోరుకుంటే ఉద్యోగం చేయడానికి, వద్దనుకుంటే మానేయడానికి, అన్నిటికీ నేను నీకు స్వేచ్ఛనిస్తాను. కాబట్టి నీకు నచ్చినవే వండు, పర్వాలేదు. హాస్టల్ ఫుడ్ తింటూ పెరిగిన ప్రాణం ఇది. నా పెళ్ళాం వంట ఆ హాస్టల్ ఫుడ్ కన్నా బెటర్గానే ఉంటుందని నేను నమ్ముతాను. సరే అయితే సాంబార్ పెడతాను అని చెప్పి ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజుతో యశ్వంత్ సెలవులన్నీ పూర్తయిపోయాయి. అతను కాలేజీకి వెళ్ళాడు. ఆ రోజు వైశాలి యశ్వంత్తో ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే ఉండడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం దామోదర్ రూపాలికి ఫోన్ చేస్తాడు. నాన్న, బాగున్నారా? అమ్మెలా ఉంది? అందరం బాగున్నామమ్మా. వైషు గురించి ఓ మాట చెబుదామని ఫోన్ చేశాను. ఏంటి నాన్న? అల్లుడు గారికి తెలిసిన మంచి హాస్టల్ ఏదైనా ఉంటే వైశాలి కోసం చూడమని చెప్పమ్మా. ఏమైంది నాన్న? నిన్న రాత్రి వైశాలి వాళ్ళ హాస్టల్లో దొంగలు పడ్డారంట. అదృష్టం కొద్దీ ఎవరికీ ఏమీ జరగలేదు. ఖరీదైన వస్తువులు మాత్రం తీసుకెళ్లారంట. అమ్మో, అంత అజాగ్రత్త ఏంటి ఆ హాస్టల్ ఓనర్కి? సెక్యూరిటీని పెట్టుకోవాలి కదా. అదేనమ్మా, అక్కడ ఉండడానికి వైషు కూడా భయపడుతోంది. అందుకే వేరే ఏదైనా మంచి హాస్టల్స్ చూడమని అల్లుడికో మాట చెప్పు. అయినా నేనిక్కడే ఉండగా అది హాస్టల్లో ఉండడం దేనికి నాన్న? నేను తనతో చెప్తాను నా దగ్గరకు వచ్చేయమని. ఆ మాట నేను తనకు చెప్పాను తల్లి. కొత్త జంట మధ్యలో నేనెందుకు నాన్న? వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అంది నాతో. దాని మొహం, నా చెల్లి నాకు డిస్టర్బెన్స్ ఎలా అవుతుంది? నేను మాట్లాడతానుండండి అని వైశాలికి ఫోన్ చేసి, ఏంటే నా ఇంటికి రావడానికి ఏవో కండిషన్లు పెడుతున్నావట? అయ్యో, అలా ఏం లేదక్క. మీకు కొత్తగా పెళ్ళయింది కదా. నేను మీ మధ్యలో ఉంటే మీ ఏకాంతానికి అడ్డంగా ఉంటుంది. అలాంటిదేమీ ఉండదు. ఎక్కువ మాట్లాడకుండా సాయంత్రం కాలేజ్ అయిపోయాక లగేజ్ తీసుకొని ఇంటికి వచ్చేయి. లేదంటే మీ బావగారిని పంపిస్తాను, ఆయన బండి మీద వచ్చేసేయి. పర్వాలేదులే అక్క, నేను ఆటోలో వస్తాను. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 6:30 యశ్వంత్, రూప ఇద్దరూ కలిసి సోఫాలో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతున్నారు. కాలింగ్ బెల్ మోగింది. ఉండండి, నేను చూస్తాను. పర్వాలేదు రూప, నువ్వు కాఫీ తాగు, నేను వెళ్ళి చూస్తాను అని యశ్వంత్ వెళ్ళి తలుపు తెరుస్తాడు. ఎదురుగా లగేజ్తో సహా వైశాలి నిలబడి ఉంది. తీరం తప్పిన తుఫాను మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లు అనిపించింది వైషుని చూడగానే అతనికి. బావగారు, గుమ్మంలోనే ఉండమంటారా, లోపలికి రమ్మంటారా? ఎవరు? వైషు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది రూప. చెల్లెల్ని హత్తుకొని, ఏవండి, లగేజ్ లోపలికి తీసుకురండి అని భర్తకి ఆర్డర్ వేసి చెల్లి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ఏవండి, ఇక నుంచి చెల్లి కూడా మనతో పాటే ఉంటుంది అని భార్య చెప్పడంతో నిలబడిన చోటే పిడుగుపడినట్లయింది యశ్వంత్ పరిస్థితి. కాసేపు కాలక్షేపానికి ఏదో మాట్లాడుకొని చెల్లెలికి ఇష్టమైన వంటకాలు వండి భర్తకి చెల్లికి ప్రేమగా వడ్డించింది రూప. రూప వంటగదిలో ఉన్నప్పుడు, బావగారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అక్క బలవంతం మీద వచ్చాను తప్ప మీ మధ్యలోకి రావడం నాకు అసలు ఇష్టం లేదు. నిజమా వైషు? అమ్మయ్య, నా గుండె ఇప్పుడు కాస్త నార్మల్గా కొట్టుకుంటుంది. నువ్వు మారిపోయావు, నాకు అదే చాలు. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. సంతోషంగా ఉండొచ్చు అని వైశాలితో చెప్పి అతను కూడా ప్రశాంతంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఓ 15 రోజుల వరకు అంతా బాగానే గడిచింది. ఏవండి, వైషు చదివే కాలేజీలోనే కదా మీరు చెప్పేది? మరి తను సపరేట్గా బస్సులో వెళ్ళడం ఎందుకు? మీరు మీ బైక్ మీద తీసుకెళ్ళొచ్చు కదా. అలా బాగుండదు రూపా, కాలేజీలో తప్పుగా అనుకుంటారు. అవునా, సరేలేండి అయితే. నేను చెప్పినా సరే నా సొంత చెల్లెల్ని కూడా తన బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లడానికి ఇష్టపడట్లేదు నా భర్త. భార్యను తప్ప మరొకరిని తప్పుడు దృష్టితో చూడని భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అనుకుంది ఆమె. అలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు వైశాలి తన మనసులో హాస్టల్లో దొంగలు పడలేదు అలా అని అబద్ధం చెప్పింది ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడానికే. నాకు నచ్చిన వస్తువుల్నే అక్క కోసం నేను ఎప్పుడూ త్యాగం చేయలేదు. అలాంటిది నాకే సొంతం అనుకున్న మనిషిని తనకి శాశ్వతంగా ఇచ్చేస్తానని ఎలా అనుకున్నావు యష్? వచ్చి రాగానే మీ మధ్య గొడవలు పెడితే నా మీద అనుమానం వస్తుందని నా కళ్ళ ముందే మీరు సంతోషంగా ఉంటే కడుపు రగిలిపోతున్నా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ఏడ్చాను తప్ప బయటపడలేదు.
ఇప్పుడు సమయం వచ్చేసింది. మీ ఇద్దరి మధ్య దూరం పెంచుతాను. నాతో కలిసి బతకాలన్న ఆలోచనని నీ మనసులో బలంగా ముద్ర వేస్తాను అనుకుంది. ఆ మరుసటి రోజు అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు వైషు ఏమీ మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తుంది. యశ్వంత్ తనకెంతో ఇష్టమైన చేపల పులుసు ఇష్టంగా వాసన చూసి ప్లేట్లో వడ్డించుకొని ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టగానే వెంటనే ఊసేస్తాడు. ఏంటి రూపా, ఇంత ఉప్పు వేశావు? ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఏమైంది నీకు ఇవాళ? ఛా వైషు, నీకు ఉప్పుగా అనిపించడం లేదా? అంటే అక్క ఎంతో కష్టపడి చేసింది కదా బావా, ఫీల్ అవుతుందేమో అని కష్టపడి తింటున్నాను. అయ్యో అదేంటండి, నేను ఎప్పట్లాగే చేశాను కదా. సరే, ఈ పూటకి బయట నుంచి ఆర్డర్ పెట్టుకోండి. వైష్ణు, నీకేం కావాలో బావగారికి చెప్పు అంటూ బాధగా గిన్నెల్ని తీసుకొని లోపల పెట్టేస్తుంది ఆమె. 2-3 రోజులకు ఒకసారి వంటల్లో ఉప్పు గాని కారం గాని ఎక్కువ వేసేయడం, యశ్వంత్తో రూపని మాటలు అనిపించడం చేసేది వైశాలి. ఏంటక్క, బావ చిన్న చిన్న వాటికి అంతలా విసుక్కుంటాడేంటి? వంటలన్నాక అప్పుడప్పుడు కాస్త అటు ఇటుగా అవుతాయి, ఆ మాత్రం సర్దుకోలేడేంటి? పోనీలేవే, ఆయన తప్పేముంది. ఏంటో ఈ మధ్య నా చేతి వంట సరిగ్గా కుదరడం లేదు. ఓ పంచేయక్క, వారం రోజులు ఇంట్లో వంట నేనే చేస్తాను. సరే, నీ ఇష్టం అంది రూప. వైశాలి కొత్త కొత్త వంటకాలు చాలా రుచికరంగా తయారు చేసి పెట్టడం మొదలెట్టింది యశ్వంత్కి. వైషు, నువ్వు వంటలు ఇంత బాగా చేస్తావా? లేదు బావగారు, నాకంటే అక్కే బాగా చేస్తుంది. చేస్తుందిలే, చూస్తున్నాను కదా, చాలాసార్లు తినలేక చస్తున్నాను కూడా. భర్త అలా అనేసరికి రూపకి రోషం పొడుచుకొచ్చింది. ఎదురు తిరగలేక గదిలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంది. ఓ రోజు యశ్వంత్ చీటీ కట్టడం కోసం పొదుపు చేసిన 1,00,000 రూపాయలను భార్య చేతికిచ్చి దాచిపెట్టమని అంటాడు. రూప కన్నుగప్పి వైశాలి ఆ డబ్బుల్ని దొంగిలించేస్తుంది. తిరిగి అతను డబ్బు అడిగినప్పుడు ఇంట్లో డబ్బు దొరకకపోవడంతో ఆ భార్యాభర్తల మధ్య చాలా గొడవ జరుగుతుంది. అలా తనకు దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ వాళ్ళ మధ్య గొడవలు పెంచి ఒకరి మీద మరొకరికి కోపాగ్ని రగిలించింది వైశాలి. మీ అక్క చాలా మంచిది, నెమ్మదస్తురాలనుకున్నాను పెళ్ళైన కొత్తలో. కానీ తనకి ఏ పని సరిగా చేయడం చేత కాదు. పైనుండి అబద్ధాలు చెప్తుంది. ప్రతి చిన్నదానికి గొడవ పడుతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా వైషు? మొండిదానిలా కనిపించినా నీలో చాలా మంచి లక్షణాలున్నాయి. మీ అక్క కోసం నువ్వు నా మీద ఆశలు చంపుకున్నావు. నోటికి రుచికరంగా వండి పెట్టగలవు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటావు. అలాంటి నిన్ను రిజెక్ట్ చేసి మీ అక్కని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అనిపిస్తోంది. యశ్వంత్ నోటి వెంట అలాంటి మాటలు వినగానే వైశాలి మనసు రెక్కలు కట్టుకుంది. ఇక తన ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సిద్ధమైంది. ఓ రోజు కాలేజీలో ఓ అమ్మాయి యశ్వంత్ని కౌగిలించుకున్న ఒక ఫోటో తీసుకువచ్చి రూపకు చూపించింది. బావ నువ్వు అనుకుంటున్నంత అమాయకుడు కాదక్క. కాలేజీలు కూడా చాలా మంచివాడిలాగే నటించాడు. కానీ చూడు, ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. అంత చిన్న అమ్మాయిని ట్రాప్ చేసి తనతో ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి వాడితో నేనైతే కలిసి ఉండేదాన్ని కాదు. కానీ నువ్వు చాలా మంచిదానివి, ఓర్పు గలదానివి కాబట్టి భరిస్తావు. నీ ఇష్టం. నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాను. ఆ మనిషి ఇంట్లో ఉండడం నాకు అసలు ఇష్టమే లేదు అంటూ లేనిపోనివి చెప్పి ఒక పెద్ద అపార్థాన్ని సృష్టిస్తుంది. అదంతా నిజమని నమ్మిన రూప కాలేజీలో అమ్మాయిలతో తప్పుడు సంబంధాలు పెట్టుకుంటున్నావా అంటూ భర్తతో గొడవ పడుతుంది. తన వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడేసరికి యశ్వంత్ ఓర్చుకోలేకపోయాడు. మాట పెరిగింది. అతను రూప మీద చేయి చేసుకుంటాడు. దాంతో రూపాలి ఇక తనతో కలిసి ఉండలేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా వినకుండా ఇద్దరూ విడాకులు తీసుకోవాలనే నిర్ణయం మీదకి వచ్చేస్తారు. అమ్మయ్య, నా ప్లాన్లన్నీ సక్సెస్ అయ్యాయి. ఇంకొక గంటలో జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగా విడాకులు అడుగుతున్నారు కాబట్టి కేసు వాయిదా పడదు అని ఎంతో సంబరపడిపోయింది వైశాలి. కోర్టులో జడ్జి గారు, చూడమ్మా రూపాళి, ఈరోజే చివరి అవకాశం. మనసు మార్చుకొని ఇద్దరూ కలిసి ఉంటానంటే అందుకు కోర్టు కూడా సంతోషిస్తుంది. రూప ఏమీ మాట్లాడలేదు. యశ్వంత్ మాత్రం, మేమిద్దరం ఒకే నిర్ణయం మీద ఉన్నాం సార్, మాకు విడాకులు కావాల్సిందే అన్నాడు ఖరాఖండిగా. జడ్జి గారు, చివరిసారిగా నా భర్తకు మాట్లాడడానికి నాకు ఒక అవకాశం కావాలి అని ఆమె కోర్టులో ప్రతిపాదన పెడుతుంది.
అందుకు కోర్టు అంగీకరిస్తుంది. అరగంట తర్వాత మళ్ళీ అందరూ సమావేశమయ్యాక రూపా, యశ్వంత్ ఒకే బోన్లో నిలబడి, మేము విడాకులు తీసుకోవాలనుకోవట్లేదు, చివరి వరకు కలిసే బ్రతకాలనుకుంటున్నాం అని చెప్పడంతో రెండు కుటుంబాలు, కోర్టు వారు అందరూ షాక్ అవుతారు. అక్కడి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత, అదేంటక్క అలా చేశావు, అలాంటి మనిషితో ఇంకా కలిసి ఉంటావా, వద్దక్క విడాకులు ఇచ్చేసేయ్ అని వైషు అనడంతో రూప కోపంగా చెల్లెలి చెంప మీద కొడుతుంది. నేను విడాకులు ఇచ్చేస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా అని రూప ప్రశ్నించడంతో వైశాలి షాక్ అవుతుంది. నిన్నటి వరకు నేను కూడా ఆయనతో విడిపోవాలనే అనుకున్నాను, కానీ నీ స్నేహితురాలు వాణి నిన్న నన్ను కలిసింది. నువ్వు మీ బావగారిని ఇష్టపడిన విషయం, మమ్మల్ని విడదీయడానికే మా ఇంటికి వచ్చిన విషయం అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. మీ బావగారు తన కాలేజీ ఫీజు కట్టాడన్న కృతజ్ఞతతో ఆయన్ని అమ్మాయి ఓ చెల్లిలా హత్తుకుంటే దాన్ని నువ్వు ఫోటో తీసి నాకు తప్పుగా చూపించావు. అన్నీ తెలిసాయి వైషు. వస్తువుల్ని త్యాగం చేసినంత ఈజీగా నా భర్తని నీకు త్యాగం చేస్తాననుకున్నావా? అనుకొనుండవులే, అందుకే బలవంతంగా విడదీసి నీ సొంతం చేసుకోవాలనుకున్నావు. పెళ్లికి ముందు విషయం తెలుసుంటే నేనే మీ బావగారిని ఒప్పించి మరీ నీకు కట్టబెట్టేదాన్ని. కానీ ఒక్కసారి మెడలో మంగళసూత్రాలు పడ్డాక ఆ మనిషి నాకు మాత్రమే సొంతం. మా అదృష్టం కొద్దీ నీ చెత్త ఆలోచనలన్నీ బయటపడి మా బంధం మళ్ళీ బలంగా మారింది. నువ్విక మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని తన సామాన్లు బయటికి విసిరేసి తల్లిదండ్రులకి చెల్లెల్ని అప్పగించింది. సారీ రూపా, వైశాలి మారిపోయిందని నమ్మాను కాబట్టి నాకు తన మీద అనుమానం రాలేదు. నువ్వు నిజం తెలుసుకోకపోయి ఉండుంటే అనవసరంగా మన కాపురం కూలిపోయి ఉండేది. వాణి పుణ్యమా అని మనకి మంచి జరిగింది. మీరు కూడా నన్ను క్షమించాలండి అని ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని చివరి వరకు ఒకరికి ఒకరుగా కలిసి బ్రతికారు ఆ జంట. తన ప్రేమ కంటే మాంగల్య బంధానికి ఉన్న విలువే ఎక్కువ, అందుకే చివరి నిమిషంలో వాళ్ళు మళ్ళీ కలిశారని అర్థం చేసుకొని తన బుద్ధి మార్చుకుంది వైశాలి. అలా రూపా, యశ్వంత్ల కథ సుఖాంతం అయ్యింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి.